హలో ఆల్, వెల్కమ్ టు క్రికెటిజం. పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఎక్కడైనా దూకుడు మంత్రంతోనే బాస్బాల్ ఆట తీరుతో ఇంగ్లాండ్ సాగుతుంది. ఓటములు ఎదురైనా, విమర్శలు వస్తున్నా తగ్గేది లేదంటుంది. టెస్టులకు వేగాన్ని జోడించి సుదీర్ఘ ఫార్మాటు సరికొత్తగా మారుస్తుంది. ఇప్పుడు ఆ జట్టు భారత్లో అడుగుపెట్టింది. టీమిండియాతో 5 టెస్టుల సమరానికి సై అంటుంది. కానీ రోహిత్ సేనతో పోరులో భారత్లోని స్పిన్ పిచ్లపై ఇంగ్లాండ్ బాస్బాల్ వ్యూహం ఫలిస్తుందా, మన జట్టు ముందు ఇంగ్లీష్ ఆటగాళ్ళ ఆధిపత్యం నడుస్తుందా అనేది చూడాలి. భారత్ మరియు ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో గురువారం తొలి టెస్టుతో ఆరంభం కానుంది. సొంత గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ ఓడి 11 ఏళ్లు గడిచిపోయాయి. కానీ చివరిగా ఓడింది ఇంగ్లాండ్ చేతిలోనే. 2012లో 4 టెస్టుల సిరీస్ని 1-2తో ఇండియా కోల్పోయింది. అప్పటి నుంచి సొంత గడ్డపై భారత్ మరో టెస్టు సిరీస్ ఓడిపోలేదు. ప్రత్యర్థికి సిరీస్ డ్రా చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. వరుసగా అన్ని సిరీస్లలో గెలిచింది. 46 టెస్టుల్లో గాను 36లో నెగ్గింది, 3 మాత్రమే ఓడిపోయింది. మిగతా 7 టెస్టులను డ్రా చేసుకుంది. 2016లో ఇంగ్లాండ్ని 4-0తో, 2021లో 3-1తో ఇంగ్లాండ్ చిత్తు చేసింది. ఇప్పుడు మరోసారి ఇంగ్లాండ్తో పోరుకు రంగం సిద్ధమైంది. 2012 తర్వాత భారత్లో మరో టెస్ట్ సిరీస్ విజయం కోసం ఇంగ్లాండ్ పరితపిస్తుంది. ఇక్కడ 15 టెస్ట్ సిరీస్లు ఆడిన ఇంగ్లాండ్ 4 గెలిచి 3 డ్రా చేసుకుంది. 8 సిరీస్లో ఓడింది. 1933, 34, 76, 77 మరియు 84, 85, 2012 సంవత్సరాలలో ఇంగ్లాండ్ ఇక్కడ సిరీస్ గెలిచింది. భారత్లో టెస్ట్ సిరీస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్లు డగ్లస్ జార్డిన్, టోనీ గ్రెగ్, డేవిడ్ గోవర్, అలిస్టర్ కుక్. సరసన నిలవాలనే పట్టుదలతో ఇప్పుడు బెన్ స్టోక్స్ ఉన్నాడు. కోచ్ మెకల్లన్తో కలిసి అతను ఇంగ్లాండ్ టెస్టులాడే విధానాన్ని పూర్తిగా మార్చేశాడు. బస్బాల్ ఆటతో ఇంగ్లాండ్ దూకుడు అందుకుంది. పూర్తిస్థాయి కెప్టెన్గా బెన్ స్టోక్స్ 18 టెస్టుల్లో 17 విజయాలు అందుకున్నాడు. గత 18 నెలలుగా ఆ జట్టు టెస్టుల్లో సగటున ఓవర్కి 4.8 పరుగుల చొప్పున సాధించింది. భారత్తో సిరీస్ ముంగట వార్మప్ మ్యాచ్లు ఆడకుండా అబుదాబిలో 11 రోజుల శిక్షణ శిబిరంలో ఆ జట్టు పాల్గొంది. ఇక్కడ స్పిన్ పిచ్లకు తగ్గట్టుగా సిద్ధమైంది. పైగా నీరుడు పాకిస్తాన్లో టెస్ట్ సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేయడంతో స్పిన్ పరిస్థితుల్లో సమర్థవంతంగా ఆడగలమనే ఆత్మవిశ్వాసంతో ఆ జట్టు అడుగు పెడుతుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు బేర్స్టో, క్రాలీ, టకెట్, ఫోక్స్, లారెన్స్, పోప్, రూట్, స్టోక్స్. పేసర్లు అండర్సన్, అట్కిన్సన్, రాబిన్సన్, మార్క్వుడ్. స్పిన్నర్లు జాక్ లీచ్, టామ్ హాట్లీ, షోయబ్ బషీర్, రెహమాన్ అహ్మద్లతో ఇంగ్లాండ్ బలంగానే ఉంది. సీనియర్ బ్యాటర్ రూట్కి భారత్లో మంచి రికార్డు ఉంది. ఇక్కడ 10 టెస్టుల్లో 50.10 సగటుతో 952 పరుగులు చేశాడు. స్పిన్తోనూ జట్టుకు సహాయపడగలడు. ఓవరాల్గా భారత్పై 30 టెస్ట్ ఇన్నింగ్స్లో స్టోక్స్ 773 పరుగులు చేయడంతో పాటు 39 వికెట్లు పడగొట్టాడు. కానీ మోకాలి శస్త్రచికిత్స తర్వాత అతని ఈ సిరీస్లో బౌలింగ్ చేయడం కష్టమే. మరోవైపు బ్యాటింగ్లో బేర్స్టో ప్రమాదకరమే. క్రాలీ, డకెట్, పోప్ కూడా క్రీజ్లో కుదురుకుంటే పరుగులు సాధించగలరు. బౌలింగ్లో అండర్సన్, అట్కిన్సన్, రాబిన్సన్, మార్క్వుడ్ రూపంలో నాణ్యమైన పేసర్లు ఉన్నారు. భారత్లో ఆడిన 13 టెస్టుల్లో అండర్సన్ 34 వికెట్లు పడగొట్టాడు. 700 టెస్ట్ వికెట్లకు మరో 10 వికెట్ల దూరంలో ఉన్న 40 ఏళ్ల అండర్సన్పై అందరి దృష్టి నిలవనుంది. ఇక్కడ స్పిన్ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి 4 స్పిన్నర్లను ఇంగ్లాండ్ ఎంపిక చేసుకుంది. కానీ అనుభవాలేమీ స్పష్టం. టామ్ హాట్లీకి ఇంకా టెస్ట్ అరంగేట్రం చేయలేదు. 20 ఏళ్ల షోయబ్ బషీర్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్లోనే అడుగుపెట్టలేదు. గాయం నుంచి కోలుకున్న జాక్ లీచ్ 35 టెస్టులు ఆడగా 19 రెహాన్ అహ్మద్ ఆడింది 1 టెస్టు. ఈ స్పిన్ తరంతో భారత్కు ఇంగ్లాండ్ ఏ మేర పోటీనిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా ఇండియా తరఫున తొలి 2 టెస్టులకు కోహ్లీ దూరమయ్యాడు. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్తో తొలి 2 టెస్టుల నుంచి వైదొలిగాడు. కోహ్లీ దూరం కావడానికి కారణంపై ఊహాగానాలు చేయొద్దని మీడియా, అభిమానులు బీసీసీఐ కోరింది. వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ తొలి 2 మ్యాచ్ల నుంచి తప్పించాలని బోర్డుకు విరాట్ కోహ్లీ విజ్ఞప్తి చేశాడు. కెప్టెన్ రోహిత్, జట్టు మేనేజ్మెంట్, సెలెక్టర్లతో కోహ్లీ మాట్లాడాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడానికే ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన అతడు
కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన అందుబాటులో ఉండలేనని అన్నాడు అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కోహ్లీ నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తుంది. బోర్డు మేనేజ్మెంట్ స్టార్ బ్యాటర్ కు మద్దతు తెలిపాయి. కోహ్లీ ఏకాంతాన్ని గౌరవించాలని, అతడి వ్యక్తిగత కారణాలపై ఊహాగానాలు చేయొద్దని మీడియా అభిమానులను బీసీసీఐ కోరుతుంది. దృష్టంతా టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతున్న టీమిండియాకు మద్దతు ఇవ్వడంపైనే ఉండాలని బీసీసీఐ కార్యదర్శి జైషా చెప్పాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ సందర్భంగా ఏదో ఒక దశలో కోహ్లీకి విరామం అవసరం కావచ్చని షా సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్లకు ముందే తెలుసని సమాచారం. కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా కూడా వ్యక్తిగత కారణాలతో అతడు చిన్న విరామం తీసుకున్నాడు. కోహ్లీ చివరిగా 2021లో టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయాలతో సంబంధం లేని విరామం తీసుకున్నాడు. అప్పుడు అతడి కూతురు వామిక జన్మించింది. ఆ సిరీస్లో కోహ్లీ తొలి టెస్టు మాత్రమే ఆడాడు. కోహ్లీ స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా రజిత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్ మధ్య పోటీ ఉంది. ఇంటర్నెట్లో వచ్చిన ఊహాగానాల ప్రకారం అతని తల్లి ఆరోగ్యం దృష్ట్యా విరాట్ కోహ్లీ విరామం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.